10 ఏళ్ల నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఉద్యోగులను అకారణంగా తొలగించడం ఏంటని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు. 10 ఏళ్ల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తున్న వీరిని ఏ కారణం లేకుండా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చేతిలో విద్యాశాఖ మంత్రి పదవిని తన ఆధీనంలో పెట్టుకొని విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు కక్షపూరితంగా ఉంటే ఉద్యోగస్తులు ఏం చేశారని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తొలగించిన గురుకులాల ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏదైతే వీళ్ళని అకారణంగా తీసివేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖండించడమే కాకుండా అలుగువర్షిణి గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మీరు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మాత్రం ఈ ఏసీటీ ఈ మా అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వీళ్ళు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మీరు ఒక కారణం లేకుండా ఒక్క పాయింట్తో 10 పాయింట్లలో 11 పాయింట్ చెప్పేసి ఒక జియో లేకుండా, ఒక నోటీసు లేకుండా అకారణంగా